మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలో తీవ్ర పర్యావరణ సమస్య ఆందోళన కలిగిస్తోంది. నీళ్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా చెరువుల్లోకి విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా విడుదలవుతున్న ఈ కాలుష్య నీటి కారణంగా చెరువుల నీటి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని స్థానికులు చెబుతున్నారు. రసాయనాలు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు అధికంగా కలిసిపోవడంతో నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి కలుషిత నీరు చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపల్ అధికారులు, మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. గుండ్ల చెరువు అనే చెరువు ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో చేపలను చనిపోతున్నాయి. చుట్టుపక్కల విల్లాసులకి అంతా కచ్చరా వాటర్ వచ్చి చేపలు చనిపోవడం జరిగింది. దాని మీద ఆధారపడిన 72 కుటుంబాలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళందరికీ పక్కలో ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ దానికి కచ్చరా రాకుండా చూసుకొని మంచి చేయవలసిందిగా కోరుతున్నాను. పోచంపల్లి మత్స్యశాఖ హనుమంతు మత్స్యశాఖ చైర్మన్. గుండ్ల చెరువు 24 ఎకరాల 32 గుంటలు ఉంటుంది. ఈ చెరువు 72 కుటుంబాలు జీవిస్తుంటాయి. ఇక్కడ విలాస్, ఫామ్ హౌస్, కెనా ఫీల్డ్, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలాస్ అన్ని డైరెక్ట్ డ్యానేజ్ మొత్తం డైరెక్ట్ ఇష్టపెడుతున్నారు. దీనివల్ల చేపలు చనిపోవడం జరుగుతుంది. ఇదంతా మేము మత్స్యశాఖ అంతా నష్టపోతున్నాం. కాబట్టి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఒకసారి కలెక్టర్కి ఇచ్చాను. అందరం పోయి ఇచ్చినాం. కలెక్టర్ కూడా ఇచ్చాము. ఎవరు కూడా చర్య తీసుకుంటలేరు. ఇప్పుడు దగ్గర చెరువు అంతా నాశనం అయిపోయి ఒక 20 లక్షల దాకా నష్టపోతున్నాము. దీన్ని ఎత్తి విధంగా కూడా మన కలెక్టర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరీ చర్య తీసుకొని, మున్సిపాలు, ఎంఆర్ఓ వీళ్ళంతా తీసుకొని చర్య తీసుకోవాలని కోరుతున్నాము.